హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఎలా రాసి పాస్ అవ్వాలి అనేది క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను, వినండి. ఈ వీడియో అనేది ఎగ్జామ్స్ గురించి అవగాహన లేని వారికి, ఇంకా ఎగ్జామ్ అనేది ఎలా రాయాలో తెలియక భయపడుతున్న వారికి ఈ వీడియో అండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ జనరల్ పేపర్ అనేది ఎలా రాయాలో తెలియక భయపడేవారు ముందు రిలాక్స్ అవ్వండి, భయపడటం ఆపండి. ముందు 3 లేదా ఇంగ్లీష్లో రాయాలా అనేది, తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు తెలుగులో రాయండి. ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వారు పూర్తిగా ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. ఇంగ్లీష్ వచ్చిన తెలుగులో రాయాలి అనుకుంటే పూర్తిగా తెలుగులో కూడా రాయొచ్చు. ఇంగ్లీష్లో రాయమన్నాను కదా అని వాట్సాప్ చాటింగ్ టెక్స్ట్ రాయమని కాదు. మీరైతే నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి. ఎందుకు ఈ విషయాలు ముందుగా చెప్తున్నానంటే చాలామందికి వీటిలో క్లారిటీ లేదని చెప్తున్నా. ఇలాంటివి ఎవరు మీకు చెప్పరు, కాబట్టి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి వీడియో చేశా. మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ చదివిన అదే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ వీడియో చూసిన అదే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మీకు ముందే చెప్తున్నా, తెలుగు చదివి రాయటం రాని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ చదివి రాయటం రాని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి, పాస్ అవుతారు. మీకు ఈ ఎగ్జామ్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. కొన్ని యూనివర్సిటీ 40కి ఉంటుంది, కొన్నిటికి 80 ఉంటుంది. 20 వస్తే పాస్ 40కి, అదే 80కి 28 లేదా 32 వస్తే పాస్. 20 మార్క్స్కి రాసి లేదా 40 మార్క్స్కి రాసి మిగతాది వదిలేసి రమ్మని కాదు. మీరు 20 మార్క్స్కి మాత్రమే రాసి వదిలేసి వస్తే ఫెయిల్ అవుతారు. ఇలాంటివి బిగినర్స్ మిస్టేక్. ఇవన్నీ వీటి గురించి క్లారిటీగా చెప్తా, వినండి. మీకు ఇలాంటివి ఎవరు చెప్పరు, అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. మరి మేము ఏం చదివితే పాస్ అవుతాం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎన్విరాన్మెంట్ వీడియో చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే ఈజీగా పాస్ అవుతారు. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినా పాస్ అవుతారు. మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిస్తే చాలు. మీకు చదవడానికి టైం లేని వారి కోసం వీడియో చేశాను, చూడండి, క్లారిటీ వస్తుంది. ఇక మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా రాయాలి, పాస్ అవ్వాలి అనేది చూద్దాం. ఇది జనరల్ ఎలెక్టివ్ పేపర్ కాబట్టి మీకు ఎగ్జామ్లో ఎక్కువ టైం అనేది ఉండదు. మీరు ఉన్న టైంలో అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఉన్న టైంలో మంచిగా రాయడానికి ట్రై చేయండి. ముందుగా బేసిక్స్ అనేవి తెలుసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రిలాక్స్గా కూర్చొని చదివినవి విన్నవి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఒక 5 మినిట్స్ క్లియర్గా చదవండి. ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి అన్నీ కవర్ చేయండి. ఇక ఫస్ట్ది షార్ట్ ఆన్సర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎలా రాస్తే 4 మార్క్స్కి బైకి పడతాయి అనేది చూద్దాం. ముందుగా ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి. ముందుగా ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ హెడ్డింగ్ అనేది స్టార్ట్ చేసి హెడ్డింగ్తో మొదలు పెట్టండి. మీరు ఆన్సర్ అనేది 2.5 పేజెస్ అనేది రాయాలి. షార్ట్ ఆన్సర్ ముందే చెప్తున్నా. 2 పేపర్స్ అంటే క్లియర్గా చెప్తా, వినండి. అంటే మాకు అర్థం కాలేదని కామెంట్స్లో అడుగుతారు కదా. అయితే మీరు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్ ఉంటుంది కదా, అది మొత్తం రాయండి. తర్వాత రైట్ సైడ్ సెకండ్ పేపర్ మొత్తం రాయండి. తర్వాత పేపర్ టర్న్ చేసిన తర్వాత, అంటే పేపర్ తిప్పిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్ ఉంటుంది కదా, థర్డ్ పేపర్, ఆ థర్డ్ పేపర్ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ఫోర్త్ పేపర్ సగం వరకు రాయండి. ఇలా కంటిన్యూ చేసుకుంటూ షార్ట్ ఆన్సర్స్ అనేవి రాయండి. మీకైతే మంచిగా 4 మార్క్స్ అయితే పడతాయి. మీరు రాసేది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా థియరీ అనేది నేను చెప్పినట్లు రాస్తే మంచి మార్కులు 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్కి పడిపోతాయి. థియరీ రాయకుండా ఓన్లీ డయాగ్రామ్స్ వేస్తే మార్కులు పడవు. థియరీ రాసి డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ అనేది గీసి నీట్ ప్రజెంటేషన్ ఇస్తే మంచి మార్కులు అనేవి పడతాయి. మీరు రాసే షార్ట్ ఆన్సర్స్ అనేవి 2 పేజెస్ 2.5 పేజెస్ అనేవి రాయండి. మీకు మంచిగా మార్కులు అనేవి పడతాయి. ఇక లాంగ్ ఆన్సర్స్ విషయానికి వస్తే లాంగ్ ఆన్సర్స్ అనేది 4 or 5 పేజెస్ రాయండి. అది ఎలా అంటారా? ఆ లెక్కలోనే చూసుకుందాం. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేపర్, రైట్ సైడ్ సెకండ్ పేపర్, పేజ్ టర్న్ చేసిన తర్వాత థర్డ్ పేపర్ లెఫ్ట్ సైడ్ది, తర్వాత ఫోర్త్ పేపర్ రైట్ సైడ్ది, తర్వాత దాన్ని టర్న్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ పేపర్. అట్లా 5 పేపర్స్ అనేది ఒక క్వశ్చన్ రాయండి. అప్పుడు మంచిగా మార్కులు అనేవి పడతాయి. అలా రాస్తే లాంగ్ ఆన్సర్స్కి డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్, ఇంకా థియరీ కూడా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇలా నీట్గా ప్రజెంటేషన్ ఇస్తే టైం ఉంటే చాయిస్ అనేది కూడా రాయడానికి అయితే ట్రై చేయండి. ముందుగా పేపర్ కోడ్ అనేది వేయడం మర్చిపోతే చాలా ఇబ్బందులు పడతారు. పేపర్ కోడ్ వేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ముందుగా పేపర్ కోడ్ వేసి ఇదంతా స్టార్ట్ చేయండి. ఇవన్నీ విని రాస్తే, ఈ ప్యాటర్న్లో రాస్తే డౌట్ లేకుండా పాస్ అవుతారు. మీరు ఏం వినకుండా ఏదో రాద్దాంలే, ఖాళీ పేపర్ ఇచ్చొద్దాంలే అని అనుకోకండి. మీరు ఖాళీ పేపర్ ఇచ్చి వెళ్ళకండి. ఉన్న టైంలో అన్నీ కవర్ చేయండి. అందరూ ఆన్సర్ షీట్స్ ఇచ్చి వెళ్తున్నారని మీరు రాసేది వదిలిపెట్టి ఇచ్చి వెళ్ళిపోకండి.
మొత్తం రాసి ఇన్విజిలేటర్కి ఇచ్చి వెళ్ళండి. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి క్వశ్చన్స్ ఏమేమి రాశారు, క్వశ్చన్ నెంబర్స్ వేశారా లేదా అనేది. కాబట్టి ఇలా ఫాలో అయితే మీకైతే మంచి మార్కులు వస్తాయి. అండ్ పేపర్ కోడ్ అండ్ ఏమేమి ఎంటర్ చేయాలి ఎంట్రన్స్లో అనే దాని మీద కూడా క్లియర్ వీడియో చేశాను, అది కూడా చూడండి, మీకు ఐడియా అనేది ఉంటుంది. చివరిగా ఇదండి వీడియో అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.